హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వాను మిక్సీ మహల్. ఈరోజు మనం అల్ట్రా మినీ వెట్ గ్రైండర్ గురించి పూర్తి స్థాయిలో అన్బాక్సింగ్ చేసి ఇందులో వచ్చే ప్రతి పార్టు చూపిస్తూ, అలాగే ఎలా అమర్చాలి, ఎలా ఉపయోగించాలి, ఇది ఎవరికి బెస్ట్గా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు తప్పగా చూడండి. ఎందుకంటే అన్బాక్సింగ్ అంటే ఏదో వస్తువు ఓపెన్ చేసి చూపించడం కాదు. అసలు ఫస్ట్ టైం అన్బాక్సింగ్ నేను చూసిన వీడియోల్లో ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను. నేను అన్బాక్సింగ్ అంటే ఒక కొత్త గ్రైండర్ మొత్తం ఓపెన్ చేసి అయితే మోటార్ ఎలా ఉంటుంది, లోపల డ్రైవిల్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఓపెన్ చేసి చూపించడం ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను నేను. చూద్దాం రండి. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లిడ్ ఉంటుంది, దాని కింద థర్మాకోల్ ఉంటుంది. లిడ్ బ్రేక్ కాకుండా నీట్గా థర్మాకోల్ మీద పెట్టున్నారు. ఓపెన్ చేయగానే గ్రైండర్ ఇలా ఉంటుంది. మీకు అది ఇంకేం లేదు, చాలా సేఫ్టీగా థర్మాకోల్ మధ్యలో కదలకుండా అలా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే లోపల మనకి స్టిరర్, అదే మనకి పిండి కలుపుకోవడానికి ఇదిగా సైడ్ ఇచ్చున్నారు, అంతే ఉండేది దీంట్లో. ఇక గ్రైండర్ని చూస్తే మనం గ్యారంటీ కార్డు కూడా మన డ్రమ్ములోనే పెట్టి ఉంచారు. ఇది ఈ విధంగా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు 1 by 1 ఓపెన్ చేస్తాం. ఫస్ట్గా గ్యారంటీ కార్డ్స్ అంటే బట్ ఒక పేజీ మడిచి పెట్టినట్టుంది అక్కడ లోపల. దీంతో ఫస్ట్ దీని యూజర్ మాన్యువల్, స్కానర్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. బ్యాక్ సైడ్ చూపితే దాని సీరియల్ నెంబరు, డీలర్ స్టాంపు, సిగ్నేచరు, కస్టమర్ కేర్ నెంబరు ఇలా ఉన్నాయి. మధ్యలో ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ ప్రొడక్ట్ రేంజ్ మొత్తం ఉంది. ఇకపోతే గ్రైండర్ ఓపెన్ చేద్దాం. గ్రైండరు ఇటు సైడ్ లాక్ ఓపెన్ చేస్తే దాని ఆర్మ్ అనేది ఓపెన్ అవుతుంది. లోపల చూస్తే 2 సిలిండ్రికల్ స్టోన్స్, డ్రమ్ము ఉంటుంది. ఇది లాక్ ఆన్ చేశాను. ఇక ఆన్ ఆఫ్ బటన్ చూస్తే ఇట్స్ డిఫరెంట్ అనమాట. ఇది బాగా ఓల్డ్ వర్షన్ స్విచ్లా ఉంటుంది, కానీ దీంట్లో ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ అద్భుతం ఉంది. ఇక స్టోన్స్ చూద్దాం. స్టోన్స్ చూస్తే ఈ టైపు అంటే ఒక రౌండ్ ఇదిగా ఉంటుంది, ఒక సైడు ఇదిగా తక్కువగా, ఒక సైడ్ మొత్తం ఎక్కువగా ఉంటుంది. దాన్ని సిలిండ్రికల్ స్టోన్స్ అంటారు. స్టోన్ హోల్డర్ మొత్తం స్టీల్గా నీట్గా ఉంది. అది స్టీల్ది, చాలా బాగుంది. గ్రైండర్కి ముఖ్యమైన ఫీచర్స్ చెప్తాను. ఈ గ్రైండర్ కెపాసిటీ వచ్చి 1.25 లీటర్ కెపాసిటీ. దీన్ని పావు కేజీ గ్రైండర్ అని కూడా అంటారు. ఇది చాలా తక్కువ పవరు వాటేజ్ మోటార్ ఉంటుంది. గ్రైండర్ మోటార్ కెపాసిటీ వచ్చేటప్పటికి 85 వాట్స్, చాలా లో పవర్ గ్రైండర్ అనమాట ఇది. ఇప్పుడు వరకు మనం గ్రైండర్ చూసాం కదా, ఇది మొత్తం అవుట్ మన చూడటానికి ఇదంతా విజువల్గా అందరూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే మొత్తం నీట్గా ఉంది. ఇది ప్లాస్టిక్ కూడా చాలా హెవీ ప్లాస్టిక్ లా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఇది మనకి హోల్స్ చూసారు ఎలా ఇచ్చారో, అది మోటార్ హీట్ ఎక్కకుండా ఎప్పుడు వెంటిలేషన్ కోసం బాగా హోల్స్ అనేది ఇచ్చున్నారు. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదే నేను చెప్పింది మా వీడియో స్టార్టింగ్లో. ఇదేంటంటే అసలు ముందు గ్రైండరు ఓకే, అసలు లోపల ఎలా ఉంటుందో మనకు తెలియాలి కదా. ఈ రింగ్ తీసేసి ఆ స్క్రూస్ తీసేస్తే గ్రైండర్ ఓపెన్ అవుతుంది. ఇది అల్ట్రా మినీ వెట్ గ్రైండర్. లోపల ఈ విధంగా ఉంటుంది. మోటారు నెంబర్ 1గా ఉంది. అది చూడటానికి దాదాపుగా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను నేను. బాగా పనిచేస్తుంది కూడా. ఇది డ్రైవ్ వీల్ అనమాట. బెల్టు, ఈ టైప్ బెల్ట్ ఇంకా మార్కెట్లో చాలా తక్కువ ఇలాంటి బెల్టులు వాడటం. చాలా బాగుంది. మీకు దీంట్లో ఎలాంటి యూసేజ్ చేయాలి, ఎట్లా చేయాలనేది చెప్పాను కదా స్టార్టింగ్లో. ఇది ఇప్పుడు ఈ ముందులో చెప్పినట్టుగా ఈ గ్రైండర్కి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే చిన్న ఫ్యామిలీ, 2 నుంచి 3, 4 మధ్య ఫ్యామిలీ మెంబర్స్కి యూసేజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. ఈ ప్రికాషన్స్ బాగా చూడండి. ఈ స్టోన్ వైపర్ అనేది ఆల్రెడీ ఆర్మ్ మీద డిజైన్లో
ఇది ఒక ఇమేజ్ పెట్టారు మన కోసం, అటువైపు మాత్రమే పెట్టాలి, ఇటువైపు పెట్టకూడదు అని. ఇప్పుడు మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది. అది వాళ్ళు సింబాలిక్గా ఇచ్చున్నారు. ఆ విధంగా మనం వాడుకుంటే ఇది బాగా పనిచేస్తుంది. మీకు ఈ వీడియో అంతా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.